Okay, good morning children. So in today's topic we will discuss about reproduction in animals. Fourth lesson, reproduction in animals. ఓకేనా నేను చెప్పేటప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఏదైనా డౌట్స్ వస్తే అడగండి, చెప్పేస్తాను మేడం క్లారిఫై చేస్తాను. You might have seen a lot of small and big animals around us. మన సరౌండింగ్స్ లో చాలా చిన్న చిన్న ఎనిమల్స్ నుంచి చీమల నుంచి పెద్ద పెద్ద ఎనిమల్స్ చూస్తున్నాం కదా కదా రకరకాల ఎనిమల్స్ ఉంటాయి కదా మన సరౌండింగ్స్ లో. సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎక్స్టర్నల్ ఇయర్స్. కొన్నిటికి పై ఎక్స్టర్నల్ ఇయర్స్ ఈ చెవులు ఉంటాయి. కొన్నిటికి ఉంటాయా? ఉండవు. సో సమ్ డు నాట్. అక్కడ ఏమంటాడంటే ఒక లిస్ట్ తయారు చేయమంటాడు మళ్ళీ. ఏం లేదు, పైన పేరు ఇచ్చాడు కదా, వాటికి ఎక్స్టర్నల్ ఇయర్స్ ఉన్నాయి, వాటిని ఈ ఆ గ్రూప్లో రాస్తారు, లేని వాటిని ప్లేన్ గ్రూప్లో రాస్తారు. సో ఓవోపారస్ అండ్ వివిపారస్ ఎనిమల్స్. వాట్ ఆర్ ఓవోపారస్ అండ్ వివిపారస్ ఎనిమల్స్? ఓకేనా? ఓవోపారస్ అండ్ వివిపారస్. డోటా. Okay, ovoparous animals means the animals which lay eggs. ఏవైతే గుడ్లు పెడతాయో వాటిని ఏమంటారంటే ovoparous animals, egg laying animals. ఎగ్జాంపుల్స్ ఏం చెప్తారు మీరు? hen, snake, pigeon చెప్పుకుంటా పోతారు ఇక అడిగారంటే కదా, చాలా చెప్తారు మీకు ఎగ్జాంపుల్స్. Viviparous means they give birth to young ones. The animals which give birth to young ones. For example, cow ఉంది, goat ఉంది, అవి ఏం గుడ్లు పెట్టకుండా డైరెక్ట్ గా మదర్ ఎలా ఉందో అలాంటి ఇదే ఒక యంగ్ వన్ ని అది బర్త్ చేస్తుంది అనమాట. సో the animals which give birth to young ones are called as viviparous. Example, horse, సారీ మ్యాన్, హ్యూమన్ కూడా ఓకేనా. మళ్ళీ మ్యాన్ అంటే ఉమెన్, మ్యాన్ అంటారు మళ్ళీ నేమ్లే బాబు. హ్యూమన్ మ్యాన్ కదా కాదా మేడం, ఉమెన్ కదా అంటామంట. ఓకేనా. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వివిపారస్ అండ్ ఓవోపారస్. ఓవిపారస్ ఇక్కడ ఏదో ఇచ్చాడు, చదువుగా చూడండి. From the above table, you could observe that animals giving birth to young ones have epidermal hair on their skin and external ears. So, ఏంటంటే యంగ్ వన్స్ కి, సో ఏవైతే యంగ్ వన్స్ కి బర్త్ ఇస్తాయో వాటిలో ఏం చూస్తామంట? ఎపిడెర్మల్ హెయిర్, స్కిన్ మీద హెయిర్ ఉంటుందంట. ఓకేనా. సో ఎపిడెర్మల్ హెయిర్ ఉంటుంది, ఇంకేముంటాయి? ఎక్స్టర్నల్ ఇయర్స్ ఉంటాయి. యంగ్ వన్స్ కి బర్త్ ఇచ్చే వాటిల్లో స్కిన్ మీద హెయిర్ ఉంటుంది, అలాగే ఎక్స్టర్నల్ ఇయర్స్ ఉంటాయి. The animals that lay eggs do not have epidermal hair or external ears. అదే ఎగ్స్ పెట్టే వాటికి ఏంటి? హెయిర్ ఉండదు. ఓకేనా. హెన్స్ లో ఉండే వాటిని ఫెదర్స్ అంటారు, మళ్ళీ అది హెయిర్ అనుకోకండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకేంటి? చెవులు, ఎక్స్టర్నల్ ఇయర్స్ ఉండవు అనమాట. బయటికి కనిపించవు కదా, ఇయర్స్ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్స్ ఉండవు కదా వాటిలో. సో దీస్ ఆర్ ఆబ్సెంట్. ఎపిడెర్మల్ హెయిర్స్ అండ్ external ears are absent. That is the main difference between oviparous and viviparous animals. Important question. ఏం లేదు, జస్ట్ మీరు ఓవిపారస్ అంటే ఏంటో, వివిపారస్ అంటే డెఫినేషన్ రాస్తారు, ఎక్స్టర్నల్ ఇయర్స్ ఆబ్సెంట్, ఎపిడెర్మల్ హెయిర్స్ ఆర్ ఆబ్సెంట్, అంతే. ఈజీ. విన్నారనుకోండి, గుర్తు పెట్టుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ చదవక్కర్లేదు కూడా. అందుకే క్లాస్ పెద్దగా ఉండదు. The animals which lay eggs are called oviparous, while those which give birth to their offspring are called viviparous. Next, modes of reproduction in animals. ఏ విధంగా రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది? అసలు రిప్రొడక్షన్ ఎందుకు జరగాలి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిప్రొడక్షన్?
ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల ఆర్గనిజమ్స్ ఉన్నాయమ్మా. సో రిప్రొడక్షన్ అనేది జరగలేదు అనుకోండి, నెక్స్ట్ జనరేషన్ ఉంటుందా? ఇంకా ఉండదు కదా. అప్పుడు ఈ లైఫ్ అనేది ఉంటుందా ఎర్త్ మీద? ఉండదు కదా. సో కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ కంటిన్యూ అవ్వాలి అంటే కంపల్సరీ రిప్రొడక్షన్ అనేది ఉండాలన్నమాట. సో ఈ లైఫ్ని కంటిన్యూ చేయడానికి రిప్రొడక్షన్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్. సో ఎనిమల్స్లో రిప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది? మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ ఇన్ ఎనిమల్స్. ఎనిమల్స్లో ఏ విధంగా రిప్రొడక్షన్ జరుగుతుంది? Animals reproduce both sexually and asexually. Animals లో sexual reproduction జరుగుతుంది, asexual reproduction జరుగుతుంది అన్నమాట. Asexual reproduction. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం asexual reproduction గురించి చెప్పుకుందాం. Asexual reproduction. In some animals, the formation of gametes does not take place. మామూలుగా రిప్రొడక్షన్ అంటే ఏంటి? మదర్ నుంచి ఎగ్ వస్తుంది, ఫాదర్ నుంచి స్పర్మ్స్ వస్తాయి, రెండు కలిస్తే మనకి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో అలాంటిది ఏం అవసరం లేకుండా మనకి జరిగేటువంటి రిప్రొడక్షన్ ఏమంటారు? ఎసెక్షువల్ రిప్రొడక్షన్. ఇలాగా గ్యామెట్స్ ఫామ్ అవ్వాలి, ఫ్యూజ్ అవ్వాలి, జైగోట్ ఫామ్ అవ్వాలి అలాంటివి ఏం లేదనమాట. సో దట్ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ ఇస్ కాల్డ్ ఎసెక్షువల్ రిప్రొడక్షన్. సో ఆ సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే మేము డీటెయిల్గా చెప్తాను తర్వాత. Still they produce offsprings like themselves. సో ఈ asexual reproduction లో పేరెంట్ ఎలాగైతే ఉందో సేమ్ అలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. As the formation of gametes does not take place, there is no question of fusion of gametes. అసలు gametes ఏ ఫామ్ అవ్వవు కాబట్టి gametes ఫ్యూజ్ అవుతాయి అన్న క్వశ్చనే లేదు ఇక్కడ. ఓకేనా? Such process of reproduction is called asexual reproduction. The reproduction which takes place with the absence of gametes is called asexual reproduction. Just ఒక ఎనిమల్ నుంచి ఆ మెథడ్స్ బట్టి వాటికి పేరు పెట్టారన్నమాట. ఒక పేరెంట్ ఉందనుకోండి, పేరెంట్ నుంచి సెపరేట్ అయిపోయి ఒక డాటర్ సెల్ ఫామ్ అయిపోతుంది అనమాట. సేమ్ మదర్ ఎలా ఉందో పేరెంట్ కూడా, బేబీ కూడా అలాగే ఉంటుంది. ప్రోజెనీ అంటారు. ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. అబ్జర్వ్ దెమ్ అండర్ లుక్ ఎట్ ఓకే హైడ్రా ఏ మైక్రోస్కోపిక్ ఆర్గనిజం. హైడ్రా అనేది పవర్ ఇలా ఉందనుకోండి. ఓకేనా? ఈ హైడ్రాలో ఏం జరుగుతుంది తెలుసా? బడ్డింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ asexual reproduction. Hydra, a microscopic organism, reproduces asexually. In each hydra there may be one or more bulges. సో ఇప్పుడు హైడ్రా ఎలా ఉందనుకోండి, దీంట్లో ఈ విధంగా బల్జెస్ ఇలా ఉబ్బెత్తుగా కొన్ని స్ట్రక్చర్స్ వస్తాయి అనమాట. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? కొంచెం ఇలా పెరుగుతాయి. పెరిగిన తర్వాత ఏమవుతాయి తెలుసా? సెపరేట్ అయిపోతాయి. సెపరేట్ అయిపోయి ఏమవుతాయి? మళ్ళీ ఇగో ఒక హైడ్రా లాగా డెవలప్ అయిపోతాయి. సింపుల్ రిప్రొడక్షన్ కదా ఇది. ఎందుకు బడ్డింగ్ అన్నారు దీన్ని? బడ్స్ లాగా చూడండి, మొగ్గలు ఎలాగైతే వస్తాయో సేమ్ బడ్స్ లాగా వస్తాయి పేరెంట్ బాడీ మీద. ఆ పేరెంట్ నుంచి సెపరేట్ అయిపోయి మళ్ళీ మామూలు ఇండివిజువల్ పేరెంట్ ఎనిమల్ లాగా డెవలప్ అయిపోతాయి అనమాట. సింపుల్ టైప్ ఆఫ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ ఇస్ కాల్డ్ యాజ్ బడ్డింగ్. ఎగ్జాంపుల్ ఎవరు? ఎనిమల్ పేరెంట్ హైడ్రా. And this process is called budding in hydra. Okay, this is one type of asexual reproduction. Next, this micron is called amoeba, lives in fresh water. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు చూడండి మీకు. దీన్ని ఏమంటారు? స్మాల్ ఆర్గనిజం కాల్డ్, కనిపిస్తుంది ఇక్కడ
ఇలా ఉంటుంది. ఇలాగే వేయడం లేదు. ఇట్ క్యాన్ చేంజెస్ ఇట్ షేప్స్. ఇలా ఉంటుంది. ఈజీగా మీకు అన్నిటికంటే ఈజీ డయాగ్రామ్ ఏది బయాలజీలో అంటే అమీబా. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అమీబా. ఓకే, ఇందులో ఏ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ జరుగుతుందో చూద్దాం. దిస్ ఆర్బ్ ఈస్ కాల్డ్ అమీబా, లివ్స్ ఇన్ ఫ్రెష్ వాటర్. ఇది ఫ్రెష్ వాటర్ లో ఉంటుంది అనమాట. ఇట్ బాడీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ సింగిల్ సెల్ అండ్ హెన్స్ కాల్డ్ యూనిసెల్యులర్ ఆర్గానిజం. దీని యొక్క స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే యూనిసెల్యులర్. మన బాడీలో ఎన్ని సెల్స్ ఉంటాయి కౌంట్ చేయగలమా మనం? సో మెనీ సెల్స్. బాడీ మొత్తం అంతా సెల్సే మనకి. సో ఇందులో ఓన్లీ ఒక్క సెల్ మాత్రమే ఉంటుంది. మన బాడీలో సెల్స్, కొన్ని సెల్స్ గ్రూప్ ఆఫ్ సెల్స్ కంబైన్ టు ఫార్మ్ టిష్యూ, గ్రూప్ ఆఫ్ టిష్యూస్ కంబైన్ టు ఫార్మ్ ఆర్గాన్. సో మన హార్ట్ అనేది కొన్ని వేల సెల్స్ కలిసి మిలియన్స్ అనమాట. ఈ సెల్స్ కలిసి ఒక ఆర్గాన్ కింద ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇటు ఒక ఫంక్షన్ డైజెస్టివ్ సిస్టమ్ ఫామ్ అయింది, సర్క్యులేషన్కి సర్క్యులేటరీ సిస్టమ్ ఫామ్ అయింది, రెస్పిరేటరీ సిస్టమ్, ఎక్స్క్రీషన్కి ఎక్స్క్రీటరీ సిస్టమ్, కిడ్నీస్ ఫామ్ అయింది కదా. కానీ ఈ సింగిల్ అన్ని ఫంక్షన్స్ ఈ ఒక్క సెల్ చేసేస్తుంది. అందుకనే దీని ఏమంటారు సింగిల్ సెల్ పెర్ఫార్మ్స్ ఆల్ ద ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్క్రీషన్, న్యూట్రిషన్ అన్ని కూడా. సో హెన్స్ ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. యూని మీన్స్ వన్, సెల్యులర్ సెల్, ఒక సెల్ ఉంటుంది కదా, అందుకే యూనిసెల్యులర్ ఆర్గానిజం. నెక్స్ట్, సో అమీబాలో చూడండి ఏ విధంగా డివిజన్ జరుగుతుందో. సో అమీబా ఇలా ఉందనుకోండి. సో ఇందులో న్యూక్లియస్ ఉంటుంది కదా. సో అగైన్ దిస్ న్యూక్లియస్ స్టార్ట్స్ డివైడింగ్. ఇలా డివైడ్ అవుతుంది టూ కింద. నెక్స్ట్ వచ్చేసరికి ఎనిమల్ కూడా డివైడ్ అవుతుంది అనమాట. డయాగ్రామ్ చూడండి. సో ఇది ఇక్కడ ఇది ఇందులో హాఫ్ వెళ్ళిపోతుంది. హాఫ్ వెళ్ళిపోయిన తర్వాత ఇదొక అమీబా, ఇదొక ఇలా రెండు. సో దీన్ని ఏమంటారు ఫిజన్, బైనరీ ఫిజన్. ఫిజన్ అంటే ఇలాగా రెండు విడిపోవడం అనమాట. సో బై మీన్స్ ఏంటి? టూ. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వన్ ఎనిమల్ ఇంటూ టూ is called binary fission. So binary fission is also a type of asexual reproduction you can see in amoeba. So asexual reproduction budding ఒకటి, binary fission ఒకటి. గుర్తుపెట్టుకోండి, budding hydra example, binary fission కి amoeba. ఇంకా చాలా ఎనిమల్స్ ఉన్నాయి కానీ మీకు ఇచ్చాడు, సో ఇవి చదవడం సరిపోతుంది. నెక్స్ట్, apart from budding and binary fission, there are some other methods by which a single parent produces animals. ఈ రెండే కాకుండా ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట asexual reproduction లో. To know more about, you can ask your teacher to refer any related books in your library. సో దీనికి రిలేటెడ్ గా మీరు ఇంకొన్ని బడ్డింగ్ అని, నెక్స్ట్ కటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎనిమల్, మీరు బ్రెడ్ అలా ఉంచేసారు అనుకోండి, పైన వస్తుంది కదా బూజు కింద, ఏంటది? ఫంగై. ఓకేనా? ఫంగై ఏం చేస్తే మనం ఈ విధంగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో అది కటింగ్. ఇక్కడ కట్ చేస్తాం అనుకోండి, దీన్ని హైవే అంటారు ఫంగస్ లో. కట్ చేస్తే ఈ ముక్క మళ్ళీ మొత్తం ఆర్గానిజం ఫామ్ చేసేస్తుంది. ఓకేనా? అలా. నెక్స్ట్ రీజనరేషన్. రీజనరేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎనిమల్స్లో ఏంటంటే ప్లెనేరియా అని ఉంటుంది, ఇలా ఉంటాయి జంతువులు. సో ఇలా కట్ చేసామనుకోండి, ఇక్కడ కట్ చేసామనుకోండి, సో ఈ పార్ట్ మళ్ళీ హోల్ ఆర్గానిజం ఫామ్ చేసేస్తుంది. ఓకేనా? ఈ పార్ట్ ఫామ్ చేసేస్తుంది, ఈ పార్ట్ మిగతా పార్ట్ అన్నింటిని ఫామ్ చేస్తుంది. రీజనరేషన్. సో ఇలాగ రకరకాల మెథడ్స్ ఉన్నాయన్నమాట సెక్షువల్ రిప్రొడక్షన్లో. నెక్స్ట్ సెక్షువల్ రిప్రొడక్షన్. సో
ఆల్రెడీ ప్లాంట్స్లో మీకు తెలుసు సెక్షువల్ రిప్రొడక్షన్ ప్లాంట్స్లో ఏంటి పాలెన్ గ్రెయిన్స్ వస్తాయి ఓకేనా. పాలెన్ గ్రెయిన్స్ వచ్చి వావా ఉంటుంది కదా. సో వావరీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైబిస్కస్లోనే చూస్తున్నారమ్మా. సో ఇక్కడ ఏముంటుంది ఇలా ఉంటుంది మనం ఫ్లవర్ అబ్జర్వ్ చేసినట్టయితే. ఇది ఏంటి ఇక్కడ మీకు పాలెన్ గ్రెయిన్ వచ్చి ఇక్కడ ఇలా పడినప్పుడు స్టిగ్మా మీద ఇది పాలెన్ ట్యూబ్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ పాలెన్ గ్రెయిన్ అనేది ఏంటి మేల్ పుప్పొడి మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ లేదా మేల్ రిప్రొడక్టివ్ మేల్ సెక్స్ ఆర్గన్స్. సో ఇది రీచ్ అయ్యి ఇక్కడ వావరీ ఉంటుంది కదా. ఈ వావరీ పాలెన్ గ్రెయిన్ వచ్చి కలిసినప్పుడు అప్పుడు మనకి ఫ్రూట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట ఓకేనా. సో పాలెన్ అండ్ ఆయిల్ ఇన్ ఫ్లవర్స్ ఫర్టిలైజేషన్ అయ్యి మనకి ఫ్రూట్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి ఇక్కడ in this process pollen is produced in the pollen sac reach stigma of a flower. సో మీకు ఫ్లవర్ మీద ఇలా కనిపిస్తే చూడండి మదర్ పువ్వు మీద ఇలా ఉంటాయా ఎల్లో కలర్లో మీరు టచ్ చేస్తే నో. సో ఆ పాలెన్ గ్రెయిన్ వెళ్ళి ఇక్కడ ఈ స్టిగ్మా మీద అతుక్కుంది అనుకోండి. అప్పుడు ఆ పాలెన్ గ్రెయిన్ వెళ్ళి రీచ్ అయ్యేలాగా లాస్ట్ వెళ్ళినప్పుడు మీరు ఇలా కట్ చేసి చూస్తే చిన్న చిన్న కనిపిస్తూ ఉంటాయి చూడండి. సో ఇక్కడికి వెళ్తే రీచ్ పాలెన్ గ్రెయిన్ ఏమవుతుందంటే ఇక్కడికి వెళ్ళి ఇందులో న్యూక్లియస్ ఉంటుంది అనమాట. దీంతో కలుస్తుంది అప్పుడు ఫ్రూట్ అనేది ఫామ్ అవుతుంది ఓకేనా. In this process, pollen grains produced in the pollen sac reaches the stigma of a flower when they germinate. Where they germinate, a long tube is formed from the pollen grains. So pollen grains నుంచి ఒక ట్యూబ్ ఎప్పుడైతే pollen grains ఇలా పడతాయో ఒక ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట ఇక్కడికి ఓకేనా. ఆ ట్యూబ్ ద్వారా అది ట్రావెల్ అయ్యి వచ్చి ఇక్కడ దీంతో కలుస్తుంది. pollen grain కాదు, pollen grain అనేది న్యూక్లియస్ ఓకేనా. A long tube is formed from the pollen grain that reaches the ovary. The male reproductive cells of the pollen grain travels down this tube to the ovary where it fuses with the female reproductive cell. So ఈ pollen grain ఇక్కడ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ద్వారా ట్రావెల్ అయ్యి ఇక్కడ ఉన్న ఓవరీతో కలుస్తుంది అనమాట. సేమ్ ఇంకా అన్ని ఫ్లవర్స్లోని ఈ విధంగానే జరుగుతుంది. pollen grain ఓవరీతో కలిస్తేనే మనకి ఫర్టిలైజేషన్ జరిగి ఓవరీ ఫ్రూట్ అనేది ఫామ్ అవుతుంది. ఫ్రూట్ అంటే జాంకాయలు యాపిల్స్ తింటారు కదా. సో ఇవన్నీ ఇలా ఫామ్ అయ్యాయి అనమాట. సో సెక్షువల్ రిప్రొడక్షన్ బేసికలీ ద ఫ్యూజన్ ఆఫ్ ది మేల్ రిప్రొడక్టివ్ సెల్ విత్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సెల్. సో సెక్షువల్ రిప్రొడక్షన్ అనగానే ఏంటి మేల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సెల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సెల్ కలిస్తేనే మనకి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది ఓకేనా. సో ఈ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇదంతా అవసరం లేదు. డైరెక్ట్గా పేరెంట్ నుంచి ఫిజన్ ద్వారా కానీ బడ్డింగ్ ద్వారా కానీ కొత్త ఎనిమల్ ఫామ్ అయిపోతుంది, ఆఫ్స్ప్రింగ్ ఫామ్ అయిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు. సెక్షువల్ రిప్రొడక్షన్లో కంపల్సరీ మేల్ ఉండాలి ఫీమేల్ ఉండాలి ఓకేనా. సో ఫ్లవర్స్లో అయితే ప్లాంట్స్లో అయితే మేల్ రిప్రొడక్టివ్ సెల్ వెళ్ళి ఫీమేల్ రిప్రొడక్టివ్ సెల్తో జాయిన్ అవుతేనే మనకి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట ఓకేనా. సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ హ్యూమన్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తారు. సో మేల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ హ్యూమన్స్ అండ్ ఏం జరుగుతుంది, ఎలాగా బేబీస్ ఎలా ఫామ్ అవుతారు అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అర్థమైతే చెప్తున్నాను.